కడప జిల్లాలో ఎర్రచందనం దొంగల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 8 మంది ముద్దాయిలను కాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్నటువంటి 17 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, కాజీపేట మండలం నాగసానిపల్లె గ్రామానికి పడమర దిక్కున ఉన్నటువంటి చిల్లకనుమ వద్ద అటవీ ప్రాంతంలో అప్పటికే సిద్ధంగా ఉంచినటువంటి అశోక్ లేలాండ్ మినీ లారీలోకి ఎర్రచందనం దొంగలను లోడ్ చేస్తుండగా పోలీసులు రైడ్ చేశారని తెలిపారు. పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా 8 మంది ముద్దాయిలు పట్టుబడ్డారని, మరికొంతమంది పరారయ్యారని తెలిపారు. అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 17 ఎర్రచందనం దొంగలతో పాటుగా ఒక అశోక్ లేలాండ్ మినీ లారీని, మారుతి సుజుకి ఆల్టో కారును, ఒక హోండా యూనికార్న్ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని, మొత్తంగా వీటి విలువ దాదాపు 10,54,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఎర్రచందనం దొంగల అక్రమ రవాణాను అడ్డుకోవడమే కాకుండా ముద్దాయిలను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన కాజీపేట సిఐ వంశీధర్ను మరియు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. నాగసానిపల్లె దగ్గర ఉన్న చిల్లకనుమ దగ్గర అటవీ ప్రాంతం నుంచి దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా అక్కడ నుంచి ఒక కారు, మరి తర్వాత అట్లాగే ఒక పికప్ వ్యాను, తర్వాత మోటార్ సైకిల్ వస్తుండగా అనుమానించి వాటిని తనిఖీ చేస్తే కనుక తనిఖీలోన వ్యాన్లో వచ్చేసి 17 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. దానికి సంబంధించి వీళ్ళనంతా విచారిస్తే ఈ కారులో ఉండేటోళ్ళు వాళ్ళు తీసుకొని పైలట్గా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి ఇతనిది వచ్చేసి చెర్లోపల్లె తిరుపతి టౌను. ఇతని మీద ఆల్రెడీ ఇంతకుముందు 3 కేసులు ఉన్నాయి. తర్వాత ఇడగొట్టు శేషు అని చెప్పేసి ఇతని వచ్చేసి వన్నిపెంట. ఇతని మీద ప్రీవియస్గా 2 ఎర్రచందనం కేసులు ఉన్నాయి. తర్వాత ఈ వెహికల్ను తోలుతున్నటువంటి మహేంద్ర అని చేస్తే మహేంద్ర కూడా ఇంతకుముందు 4 కేసులు ఉన్నాయి. అందులో ఒక 2 ఎర్రచందనం కేసులు ఉన్నాయి. ఇంకా వీళ్ళకి సహకరించినటువంటి వాళ్ళు వచ్చేసి కృపాకుమారు, తర్వాత కొమ్మలపాటి హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఇడగొట్టు తేజ, కనకాల వరచంద్ర కుమార్ అని చెప్పేసి వీళ్ళందరూ సహకరించినారు ఈ కొట్టడానికి. తర్వాత ఇవి కొట్టేదానికి సహకరించినటువంటి వాళ్ళు వచ్చేసి నక్క వెంకట సుబ్బయ్య అని చెప్పేసి ఇతని నాగసానిపల్లె ఇతను, తర్వాత దీనికి సప్లైకి ఏర్పాటు చేసినటువంటి పవన్ ఇద్దరు కూడా ప్రస్తుతానికి పరాల్లో ఉన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటాం. వీళ్ళందరూ కూడా బెంగళూరుకి తీసుకుపోతున్నారు. బెంగళూరులో ఒక ప్రముఖ మైనటువంటి ఎర్రచందనం స్మగ్లర్కు, డీలర్కు భాయ్ అనేట అతనికి ఇస్తున్నారు అన్నటువంటి తెలిసింది. సో వీళ్ళని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నటువంటి కాజీపేట సిఐ వంశీధర్ను మరియు తర్వాత వాళ్ళ సిబ్బందిని కూడా మనము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనము గౌరవనీయులైన ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళ యొక్క దిశానిర్దేశంలో ఈ కేసును మనం ట్రేస్ చేయడం అయింది. దీనికి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.